హై వ్యూవర్స్, వెల్కమ్ టు శివ టాకీస్. నేను మీ శివాని. అండ్ సాలార్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్క ప్రభాస్ ఫ్యాన్స్కి అండ్ అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క తెలుగు అభిమానికి చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు సాలార్ మూవీ కోసం. ఎందుకంటే లాస్ట్ 3 మూవీస్ కూడా ప్రభాస్వి అట్టర్ ఫ్లాప్ అవ్వడం అండ్ హ్యాట్రిక్ ఫ్లాప్ అవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు కొంతమంది పాన్ ఇండియా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. అండ్ సాహో మూవీ, అలాగే రాధేశ్యామ్, అలాగే ఆదిపురుష్ 3 సినిమాలు కూడా వరుసగా డిజాస్టర్స్ అవ్వటం అండ్ వాటన్నిటిని బ్రేక్ చేసేలాగా సాలార్ మూవీతో కంబ్యాక్ ఇవ్వాలి, మంచి హిట్ కొట్టాలి, ఈ 3 సినిమాల ఫ్లాప్ని మర్చిపోయేలాగా ఒక పెద్ద హిట్ కావాలని ప్రభాస్ ఫ్యాన్స్ అలాగే పాన్ ఇండియా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి అలాంటి ప్రభాస్ నుంచి సరికొత్తగా సాలార్ మూవీ ట్రైలర్ అయితే ఇంతకుముందు రిలీజ్ చేశారు. దానికి అనుకున్నంత రెస్పాన్స్ అయితే రాలేదు. ఎందుకంటే ట్రైలర్ మొత్తం కూడా కేజీఎఫ్ని మళ్ళీ మిక్సీలో వేసి తిప్పి తిప్పి కొట్టినట్టుగా అనిపించింది. కాకపోతే అక్కడ కాన్సెప్ట్ కొంచెం ఆ స్టోరీ లైన్ అనేది మార్చారు. మిగతా థీమ్ మొత్తం కూడా సేమ్ కేజీఎఫ్ థీమ్నే తీసుకున్నారనిపించింది ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు. ఈరోజైతే మడికి రిలీజ్ ట్రైలర్ అయితే మనకి రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అనేది మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన శివ టాకీస్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన శివ టాకీస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి. మన ఛానల్ అయితే 1 lakh సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది. అండ్ ఇంకా ట్రైలర్ విషయానికి వచ్చేటప్పటికి రిలీజ్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. సినిమా ఇక 5 days రిలీజ్ అవుతుంది అనగా మనకైతే మనకి రిలీజ్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. వ్యూస్ అయితే మనకి భారీగా వచ్చినాయి. అన్ని లాంగ్వేజెస్ కలిపి ఆల్మోస్ట్ 100 million వ్యూస్ అయితే మనకి దాటేసింది విత్ ఇన్ 24 hours. ఇది ప్రభాస్కి మాత్రమే సాధ్యం అవుతుంది. మరి అలాంటి ట్రైలర్ ఎలా ఉందో ఒకసారి మాట్లాడుకుందాం. నాకైతే ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే అంతేం లేదనిపించింది ఫస్ట్ ట్రైలర్ కన్నా, కాకపోతే కొంచెం బెటర్గా అనిపించింది. ఫస్ట్ ట్రైలర్ ఏంటంటే అసలు అందులో ఫస్ట్ మొన్న రిలీజ్ చేసిన థియేటికల్ ట్రైలర్లో అయితే దీపావళికి రిలీజ్ చేసిన ట్రైలర్లో నాకు అసలు ప్రభాస్ ఏం కనిపించలేదు. మొత్తం కూడా కాన్సెప్ట్ అసలుకి ఆ లొకేషన్ ఏదైతే ఉందో ఆ ఏరియా కాంజానానో ఏదో ఉంది కదా, ఆ లొకేషన్ గురించి ఎక్కువ చూపించడం, అది అంతా కేజీఎఫ్ ఎలివేషన్స్ ఇచ్చినట్టుగా ఇచ్చారు ఫస్ట్ ట్రైలర్లో. సో నాకు అందులో ప్రభాస్ ఓన్లీ 2 ఫైట్ సీన్స్కి ఒక క్లోజప్ షాట్కి మాత్రమే సెట్ అయింది. ఆ క్లోజప్ షాట్లో కూడా ప్రభాస్ అంత నీట్గా లేడు, అంత లుక్ వైజ్గా చాలా వర్స్ట్గా అనిపించింది నాకైతే ఫస్ట్ ట్రైలర్లో. దాంతో కంపేర్ చేసుకుంటే నాకు ఈ ట్రైలర్ చాలా పర్వాలేదు అనిపించింది. ప్రభాస్ కట్అవుట్ బాగుంది ఇందులో. అంటే ప్రీవియస్ 3 సినిమాలతో కంపేర్ చేసుకుంటే 3 సినిమాలు ఏంటంటే కొంచెం ఆర్టిఫిషియల్గా కొంచెం ఎబ్బెట్గా అనిపించాడు ప్రభాస్. కానీ ఇందులో మడికి కట్అవుట్ మడికి చాలా బాగుంది. 6 feet మంచి బాడీతో మంచి కట్అవుట్తో చాలా బాగున్నాడు. ఆ లుక్ అయితే మడికి ఆ కట్అవుట్ అయితే మడికి ప్రభాస్ ఫ్యాన్స్కి చాలా బాగా నచ్చుతుంది. అందులో అయితే మడికి నో డౌట్. కానీ ట్రైలర్లో మాత్రం ఎలాంటి పసలేదు అనిపించింది. పసలేదు మీన్స్ మళ్ళీ మనం కేజీఎఫ్ సినిమాని మళ్ళీ చూస్తున్నామా. కాకపోతే కేజీఎఫ్ వచ్చేప్పటికి గోల్డ్ స్మగ్లింగ్ గురించి తీశారు. ఇందులో వచ్చేప్పటికి 2 ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్ మధ్య జరిగే గొడవ, ఆ గొడవ కారణంగా జరిగిన విధ్వంసాన్ని మనకి ఈ సినిమా రూపంలో చెప్పాలనుకుంటున్నారు. కానీ బ్యాక్గ్రౌండ్ థీమ్ మొత్తం కూడా కేజీఎఫ్ థీమ్నే తీసుకున్నారు. ఆ ట్రైలర్లో కొన్ని అసలు ఆ స్క్రీనింగ్ కెమెరా కూడా కేజీఎఫ్కి ఏ కెమెరా అయితే యూజ్ చేశారో అదే కెమెరా, అదే ఎలివేషన్స్, అదే మేకప్ యూజ్ చేయడం వల్ల కేజీఎఫ్కి కంటిన్యూషన్ లాగా ఇది అనిపిస్తుంది తప్ప ఎక్కడ కొత్తదాన్ని అనిపించలేదు. మేబీ కేజీఎఫ్కి కంటిన్యూషన్ అయినప్పటికీ కూడా అలాగే సేమ్ కేజీఎఫ్ థీమ్ లాగే ఈ సినిమా కూడా ఉన్నప్పటికీ కూడా, కానీ ఒక 2.5 hours ప్రభాస్ ఫ్యాన్స్ని కనుక థియేటర్లో కూర్చోబెట్టి మంచి గూస్ బంప్ షాట్స్, మంచి ఎలివేషన్ షాట్స్, కేజీఎఫ్కి ఎంత హైప్ వచ్చిందో అందులో యాష్ ఏ విధంగా ఎలివేట్ అయ్యాడో ఇందులో ప్రభాస్ని కూడా అదే రేంజ్లో కనుక ఎలివేట్ చేయగలిగితే మాత్రం ప్రశాంత్ నీల్ని ఈ సినిమా ఒక రేంజ్లో ఆడుతుంది అంటాను ఎలాంటి డౌట్ లేదు. అసలుకే పాన్ ఇండియా స్టార్, వరల్డ్ స్టార్ అవుతాడు ఈసారి. సో అలాంటి ఒక పెద్ద హీరో నుంచి వస్తున్న సినిమా కాబట్టి 2.5 hours జస్ట్ ఎంటర్టైన్ చేసి మంచి మాస్ ఎలిమెంట్స్తో, మంచి యాక్షన్ సీక్వెన్స్తో 2.5 hours ఫ్యాన్స్తో పాటు మిగతా ఆడియన్స్ కనుక కూర్చోపెట్టగలిగితే థియేటర్లో నో డౌట్ ఇది ఒక మళ్ళీ బాహుబలికి మించిన హిట్ అవ్వచ్చు. ఎందుకంటే ప్రభాస్ స్టామినా ఏందో అందరికీ తెలుసు. ప్రభాస్ స్టామినా మనం అనుకున్నంత తక్కువ అయితే ఏం లేదు. ఒక సరైన హిట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ కూడా చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభాస్ కొంచెం యాక్టింగ్ స్కిల్స్ అనేవి ఎందుకో మరి బాహుబలి తర్వాత తగ్గిపోయిందని నా ఫీలింగ్. ఎందుకంటే చాలా స్లోగా, చాలా డల్గా చేస్తాడు యాక్టింగ్. దానివల్ల ఏంటంటే ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా చూస్తున్నంతసేపు ఆ యాక్టింగ్కి కొంచెం నీరసం వచ్చేస్తుంది. యాక్టివ్గా ఇంతకు ముందులా యాక్టివ్గా మిర్చి సినిమాలలాగా యాక్టివ్గా అలా లేకపోవడం అనేది కూడా కొంచెం మైనస్ అని చెప్పుకోవచ్చు. ఆదిపురుషులో కూడా డల్గా చేస్తాడు యాక్టింగ్. అండ్ రాధేశ్యామ్లో కూడా చాలా డల్గా చేస్తాడు యాక్టింగ్. ఆయన పర్ఫార్మెన్స్ వల్ల సినిమా కొంచెం డిజాస్టర్ అయిందని చెప్పేసి ఫ్యాన్స్ కూడా ఒప్పుకున్నారు చాలామంది. కొంతమంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే ఒప్పుకోరు అది.
కానీ నా ఫీలింగ్ అయితే చెప్తున్నాను, ప్రభాస్ ఈ ట్రైలర్లో రిలీజ్ ట్రైలర్లో అయితే మనకి ప్రభాస్ కట్అవుట్ పరంగా కానీ యాక్టింగ్ పరంగా కానీ ఆ డైలాగ్ డెలివరీ పరంగా కానీ కొంచెం యాక్టివ్గా అనిపించాడు. కానీ ఆయన చుట్టూ కన్నా వేరే కాన్సెప్ట్ అనేది ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది. ప్రభాస్ లెంత్ అనేది చాలా తక్కువ ఉండబోతుందని క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఏది ఏమైనా కానీ ఇది 2 పార్ట్స్గా వస్తుంది కాబట్టి మొత్తం ఫస్ట్ పార్ట్లోనే చూపిస్తే ఇక సెకండ్ పార్ట్లో ఏం చూస్తారు అన్నట్టుగానే ఫస్ట్ పార్ట్లో ఎంతవరకు చూపించాలో అంతవరకే చూపించారని నా ఫీలింగ్. ఓవరాల్గా అయితే నాకైతే జస్ట్ యావరేజ్గా అనిపించింది ట్రైలర్. కానీ సినిమాలో మాత్రం ఇప్పుడు ట్రైలర్లో చూపించిన దానికి చాలా ఇంట్రెస్టింగ్గా 2.5 hours కూర్చోబెట్టి ప్రభాస్కి మంచి ఎలివేషన్ షాట్స్ అండ్ మంచి అప్లాజ్ వచ్చే సీన్స్ కనుక మంచిగా పెట్టగలిగితే మాత్రం సినిమా రేంజ్లో ఉంటుంది. లేదు సినిమా కూడా ఇలాగే కంప్లీట్గా కేజీఎఫ్ ఫార్మేట్లో కంప్లీట్ కేజీఎఫ్ థీమ్లో కనుక వెళ్ళిపోతే మాత్రం కంప్లీట్గా ఇది మళ్ళీ ప్రభాస్కి డబుల్ హ్యాట్రిక్కి శుభారంభం అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ హ్యాట్రిక్ ఫ్లాప్ అయితే కొట్టేశాడు అండ్ ఇది డబుల్ హ్యాట్రిక్ ఇది స్టార్టింగ్ పాయింట్ అని స్టార్టింగ్ మూవీ అని చెప్పుకోవచ్చు. అది ఓవరాల్గా నాకైతే అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొంచెం పర్వాలేదు. అండ్ శృతి హాసన్ కూడా మరి ఎందుకో ఈ సినిమాలో నాకు అంత స్కోప్ ఉందని అనిపించడం లేదు. ఫస్ట్ ట్రైలర్లో కూడా అంతగా చూపించలేదు, సెకండ్ ట్రైలర్లో కూడా అంతగా చూపించలేదు. అండ్ ఇంకా పృథ్వీ శివకుమార్ అయితే మాత్రం ఆ ప్రభాస్ అంత కటౌట్ లేకపోవచ్చు కానీ పర్ఫార్మెన్స్ వైజ్గా మాత్రం ప్రభాస్కి ఏమాత్రం తీసిపోడు అనిపిస్తుంది ఆయన యాక్టింగ్ స్కిల్స్ చూస్తుంటే. ఎందుకంటే యాజ్ ఎ డైరెక్టర్గా యాక్టర్గా ఆయన యాక్టింగ్లో చాలా ఆరితేరిపోయి ఉన్నాడు. అందుకే ఆయన కావాలని తీసుకున్నారు. ఒక పెద్ద యాక్టర్కి అపోనెంట్ ఖచ్చితంగా ఒక పెద్ద యాక్టర్ ఉంటే అది ఆటోమేటిక్గా హీరో విలనిజం పండుతుంది అనే కాన్సెప్ట్ ఇది. సో ప్రభాస్కి ఎదురు నిలబడగలిగే సత్తా పృథ్వీ శివకుమార్కి ఉంది. అండ్ యాక్టింగ్లో కానీ పర్ఫార్మెన్స్లో కానీ ఫైటింగ్స్లో కానీ యాక్షన్ సీక్వెన్స్లో కానీ ప్రభాస్కి ఏమాత్రం తీసిపోవడం అనేది నా ఫీలింగ్. ఓవరాల్గా అయితే నాకైతే పర్వాలేదు అనిపించింది. అండ్ జగత్ బాబు క్యారెక్టర్ అండ్ బాబీ సింహ అండ్ ఇంకా కేజీఎఫ్లో చేసిన వాళ్ళు చాలామంది కనిపించారు. వీళ్ళందరి పర్ఫార్మెన్స్లు కూడా బాగున్నాయి. అండ్ ఓవరాల్గా అయితే నాకు జస్ట్ యావరేజ్ అనిపించింది. కానీ సినిమా ఇంతకు మించి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏది ఏమైనా కానీ ట్రైలర్కి అండ్ సినిమా మనకి త్వరలో ఒక 2-3 డేస్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఎవరైతే టికెట్స్ కోసం అండ్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ శివాని. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.